విత్తేదానికి ఒక సమయం ఉంది. ఆమేన్. ఎంతమంది ధన్యులుగా ఉండాలని కోరుతున్నారు? ఆమేన్. నేనైతే కోరుకుంటున్నాను. హల్లెలూయా. ధన్యునిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ధన్యుని కావాలంటే దేవుని వాక్యము చదవాలా, దేవుని వాక్యము వినాలా, చదవాలా, గ్రహించాలా, అర్థం చేసుకోవాలా, నడుచుకోవాలా, జీవించాలా, గైకొనాలా. అది నువ్వు చేయవలసిన బాధ్యత. అర్థమైందా? ఆమేన్. అందుకని యోహాను ఈ మాటలు చెప్తున్నారు. సమయం సమీపించిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా. అందుకని యోహాను చూసిన నెరవేరినవన్నీ కూడా యోహాను ముందు చూశాడు. అవన్నీ ఏ కాలంలో నెరవేరాలంటే చివరి కాలంలో నెరవేరాలి. ఆమేన్. చూడండి, అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథంలో ఆకులో చెప్తాడు ఆయన, ఇందులో ఏది కూడా కలపకూడదు, ఏది తీసివేయకూడదు, ఎందుకని జరిగి తీరుతాయి. దేవుని మాట తప్పకుండా జరిగి తీరుతుంది. దేవుని మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు కదా. దేవుడు ఏది పలికాడో ఆ పలికి తప్పకుండా జరుగుతుంది, అది నెరవేరుతుంది. ఆ నెరవేర్పు కాలంలోనే మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దానికి సమయం కలదు అనే ఒక సామెత ఉంది, మీకు తెలుసా? ప్రతిదానికి సమయం కలదు అనే సామెత. ఈ సామెత మనది కదట, ఇది అమెరికన్ సామెత అట. ఇది అమెరికన్ సామెత, కానీ అందులో నిజం ఉన్నదని ప్రవక్తుంటాడు. హల్లెలూయా. అందులో నిజం ఉంది, ఎందుకంటే ప్రతిదానికి సమయం ఉన్నది. దేవుని స్తోత్రం. మామూలుగా చూడండి, మనము విత్తేదానికి ఒక సమయం ఉంది, నిజమేనా? విత్తనం నాటేటప్పుడు దాన్ని తవ్వేదానికి ఒక సమయం ఉన్నది కదా. భూమిని తవ్వాలా, తవ్వేదానికి ఒక సమయం ఉన్నది. తవ్వందే విత్తనం పెట్టలేవు, నిజమేనా? హల్లెలూయా. తవ్వేదానికి ఒక సమయం ఉన్నది, విత్తనము అందులో నాటేదానికి ఒక సమయం ఉన్నది, అది పరిపక్వం వచ్చేదానికి ఒక సమయం ఉన్నది, కోతకు సమయం ఉన్నది. అర్థమవుతుందా? హల్లెలూయా. వింటున్నారా? అంటే ప్రతిదానికో సమయం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. భూమిని పంట కోయాలంటే మొట్టమొదటి ఏం కావాలా? భూమిని తవ్వాలా, అందులో పంటకు సంబంధించిన విత్తనం వేయాలా, తర్వాత అది నాటబడాలా, తర్వాత అది పెరగాల, తర్వాత పరిపక్వ దశకు రావాలా, అంటే కోతకాల దశకు రావాలా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మాత్రమే కోతకాలం అనేది జరుగుతుంది. మనం ఏ కాలంలో జీవిస్తున్నామో తెలుసా? ఏ సమయంలో జీవిస్తున్నామంటే కోత సమయంలో జీవిస్తున్నాం. ఆమేన్. నిజమేనా? అందుకని యేసుప్రభువారు ఉపమానం చెప్పారు. ఏమన్నారు? గురువులు గోధుమలు కలిసి ఎదగనియండి అని అంటాడు ఆయన. ఓ సమయం ఉన్నది, ఆ సమయం అప్పుడు అంతా కూడా కోయబడుతుంది. గురువులు గోధుమలు సెపరేట్ చేస్తారు. వేరు చేయబడే కాలం ఉన్నదన్నాడు ఆయన, వేరు చేయబడే సమయం ఉన్నదన్నాడు ఆయన. ఆ వేరు చేయబడే సమయం ఇదే. ఆమేన్. గురుగులు గోధుమలు వేరు చేయబడే సమయము మన ముందే ఉన్నది, ఇంకెప్పుడో వస్తుందని కాదు, ఆ సమయం ఇదే. అందుకనే సమయం సమీపించింది. మీరేం చేయాలి? సమీపించినప్పుడు నీకు నీవుగా ఎక్కడ ఉన్నావో అది నీకు నీవు పరీక్షించుకోవాలా. ఎందుకంటే సమయం మళ్ళీ లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, సమయం ఉన్నప్పుడే మీ దీపములు వెలుగుచుండనియండి. నిజమేనా? సమయం దాటిపోయినాక నువ్వేం చేయలేవు. అర్థమైందా? హాస్పిటల్ పోవాలంటే ఏం చేస్తారండి? చనిపోయినాక అబ్బాయి ఈ హాస్పిటల్ ఎక్కడ తీసుకుపోతే బాగుండు, ఇక్కడ తీసుకుపోతే బాగుండు కదా. వేరే చిన్న హాస్పిటల్ తీసుకుపోయినా అనుకోండి, ఒక హార్ట్ అటాక్ వచ్చింది, అక్కడ సరిగా చూస్తలేరు అనుకోండి, వాళ్ళు సరిగా వైద్యం లేదని కానీ చనిపోతాడు అనుకోండి. మరి అప్పుడు వాళ్ళకి ఏం ఆలోచనలు వస్తాయో తెలుసా? అబ్బాయి నేను మంచి హాస్పిటల్ తీసుకుపోతే బాగుండు అప్పుడే కదా, పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకుపోతే చాలా బాగుండేది, బ్రతుకు కావచ్చు అనుకుంటారు. నిజమేనా? అంటే సమయం గతించిపోయింది. అర్థమైందా? సమయం ఉన్నప్పుడే నీకు నీవుగా సిద్ధపడాలి. సమయం అయిపోయినాక ఏం చేస్తామండి? అయిపోయింది సమయం కదా.
అది భౌతికంగా అయితే మన ఆత్మీయంగా దానికి అన్వయించుకోవాలా. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? నిన్ను నీవు సరిగా చేసుకోవాలి, సరిగా దిద్దుకోవాలి, సరిగా